కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి పాస్టర్లు కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక అయోధ్య నగర్ ఫిల్దెల్ఫియా చర్చ్ ఆవరణలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు శామ్యూల్ సాగర్ అధ్యక్షత వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతినిధులు పాస్టర్లు పాల్గొన్నారు. కాకినాడ పార్లమెంట్ సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పాస్టర్లకి అదేవిధంగా వివిధ మండలాల నుంచి చేసినటువంటి పాస్టర్లందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అందరూ కూడా ముందు మన్నించమని కోరుతున్నాం. మీ ప్రార్థన సమయంలో డిస్టర్బ్ చేసాం. అదే సమయం తక్కువ ఉండడంలో ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో గతంలో మీరందరూ కూడా ఎన్నికలైన సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. మంచి ప్రభుత్వం వచ్చింది. మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన చేస్తున్న సమయంలో ఇప్పటికి 8 నెలలు కావస్తుంది. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం జరిగింది. ఈ సందర్భంగా మనకి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూటమి అభ్యర్థిగా ఈరోజు పేరాబత్తుల రాజశేఖర్ గారిని నియమించడం జరిగింది. ఆ సందర్భంగా వీరికి మీరందరూ సహకరించాలన్న ఆలోచనతో ఈరోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కృష్ణా జిల్లా అదేవిధంగా గుంటూరు జిల్లా కలిపి అక్కడ ఒక అభ్యర్థిని నియమించడం జరిగింది. కూటమి అభ్యర్థిని మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని. ఈ 2 చోట్ల ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి. ఆ సందర్భంగా ఈ రోజున ఏదైతే ప్రజలందరూ ఓట్లు వేసేది కాదు, ఇది ఓన్లీ గ్రాడ్యుయేట్స్. ఇందులో కూడా కొంతమంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు, కొంతమంది ఉండకపోవచ్చు. ఉండకపోయినప్పుడు కూడా 10 మంది 100,000 మందిని గ్రాడ్యుయేట్స్ని ప్రభావితం చేసే శక్తి మీలో ఉంది. మీరు సహకరించాలని మిమ్మల్ని కోరడానికి వచ్చామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరందరూ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవటం, దానికి మరి పెద్దలు బెన్నీ గారు ఆనరరీ ప్రెసిడెంట్, అలాగే సోదరులు నాకు అత్యంత మిత్రులు మా తాళ్ళరేవు మండలం జడ్పీటీసీ, నేను కూడా జడ్పీటీసీగా చేశాను. ఆయన ప్రజాసేవతో పాటు మరి ప్రభు సేవ కూడా నాకంటే ఒక అడుగు ముందుకెళ్ళి ప్రభు సేవ కూడా చేసుకుంటారు నా మిత్రులు శామ్యూల్ సాగర్ గారు అధ్యక్షులు. అలాగే వేదిక మీద ఉన్న ఇతర అందరూ పెద్దలకి, వేదిక మీద ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా మనందరికీ ఒక బాధ్యతలు ఉంటాయి. ఆ దేవుడు మిమ్మల్ని ప్రభు సేవ చేసుకోమని నియమించారు. కొండబాబు గారికి నాకు ప్రజాసేవ చేసుకోమని నిర్ణయించారు. ఇద్దరం సేవే చేసుకున్నాం ఖచ్చితంగా. మరి నాకు కూడా రాజకీయాల్లో ఫస్ట్ నుంచి బాలయ్య గారి వారసులుగా తెలుగుదేశం పార్టీలో మరి నేను చాలా పదవులు మండల స్థాయిలో చేసాం. ఎప్పుడు కూడా అందరితో మరి కలిసిమెలిసి మంచితనం ఏదో మనకు చేసే బాధ్యతలు సామాన్య ప్రజలకు సేవ చేయాలనే బాధ్యతతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నాం. మరి ఆ క్రమంలోనే నాకు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం, మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరి కూటమి ప్రభుత్వం నాకు కొన్ని ఇంకా బాధ్యతలు పెంచే అవకాశం ఇచ్చింది. ఈ 2 జిల్లాలు అంటే 34 నియోజకవర్గాల పరిధి ఇది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షను, దానికి నన్ను అభ్యర్థిగా ప్రకటించడం, మరి మీ సహాయం కోరడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాం. మరి పట్టభద్రులు అంటే మీ అందరికీ తెలుసు, నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు, పెన్షనర్స్, కాంట్రాక్టులో పనిచేస్తూ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న అందరూ కూడా ఈ పట్టభద్రులకు వస్తారు. ప్రైవేటు ఉద్యోగం చేసేవాళ్ళు కూడా. మరి ప్రస్తుత పరిస్థితుల్లో
మన రాష్ట్ర పరిస్థితులు, ఎందుకంటే మీ అందరికీ తెలుసున్న విషయమైనా చెప్పే బాధ్యత మా మీద ఉంది.